మనస్సు నిర్మలముతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె ఇండును. శ్రీపురము అను గ్రామములో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతడు మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిడితో ఇట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా, ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడుబీద వారము, పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. భార్య మిగుల దుఃఖించినదేవో, బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ సుసాత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు 10 రూపాయలు పట్టుకుని గ్రామము తిరిగాను. ఇట్లు తిరుగుచు ఒక పెద్ద భాగ్యవంతుడు షావుకారు ఉండే గ్రామంకు వెళ్ళాను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు. అతని ఆవు పాలన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవఘటన మాత్రము మరో విధముగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమి చెప్పుచున్నాడంటే, ఇక దీని ముఖము చూడకూడదు. ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. కాబట్టి ఇప్పుడు బేరం వచ్చించు 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లా అన్ను. షావుకారు 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు. కావున ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండును నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెరిపట్టినదా అని షావుకారు నేను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు. మీరు మీ మాట నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో? ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును తోడను బ్రాహ్మణుడు షావుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువు వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందింది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడు వేలైనది. బ్రాహ్మణుడు వ్యవసాయ భూముల్లో చూసిన ఆవు కనిపించలేదు. తెల్లవారున నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, విప్రుడా, నీకు మనసు ఎందుకు చేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ సంగతి మాతో చెప్పు అని అనగా, బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడును, భిక్షమెత్తుకొని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు. ఈ దినం శ్రీవరము సంత ఆగుతున్నది. ఆ సంతకు వెళ్ళి వెతుకుదును. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవు ఎలాగూ సంతకు వెళుచున్నావు గనక మా నిమిత్తం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి చెప్పుచున్నాడంటే, మీకు ఏమి దినుసులు కావాలని అడగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమి చెప్పుచున్నారంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడిని కదా, భిక్షమెత్తుకుని జీవించున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో రెల్లి పొద కనిపించున్నది కదా, దాని మొదట 3 పైసాలు ఉన్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింట గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికినది. ఇంకా ఉండునేమో అని ఆ చెట్టును ఇంకనూ పైకి లాగుచుండెను. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడానికి వెర్రిపెట్టినదా? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరుకుతుందో అంతే ఎండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగునే తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందులో ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకి వెళ్ళి తిలకలవానితో 1 పైసా నూనె గవంచాలా పోయమన్నాడు. అందులో ఆ తిలకలవాడు ఆశ్చర్యపడి,
ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తిలకల వాడిని నూనె అడిగాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా 1 పైసా నూనె మాత్రమేమని బ్రాహ్మణుడు గావంచా చూపాడు. తెలిగలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీడిని మోసం చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలతపాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచా గొనసంగా పట్టుకుని అసడు నుండి వెళ్ళిపోయింది. అంతే తిలకలవాని కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది. అది చూసి తిలకలవాడు మూర్చపోయినాడు. తిలకల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చెల్లి సేద తెచ్చి కూర్చోబెట్టినారు. ఏమి చెప్పుదును, ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఇలాగ అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా అన్నది, పూర్తిగా ఇచ్చివేసం, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన వృత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే వృత్త భక్తి అయిపోయినది. అది చూచి ముసలి తెలకలు ఆనందం చెప్పనివి కాకపోయినది. విప్రుని గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూచి మాకు దయగలిగినది. ఒక మాట విను. నీవు త్రినాథుల సేవ చేసదవేని నీ దరిద్రము పటాపించలే. అధిక సంపదలు కలుగున నీ త్రినాథులు అనగా అది విని, స్వామి, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవాలని అనగా త్రినాథులు ఇలా అన్నారు. ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు. కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేలా చేయుము. 3 మట్టి చిలమల ముందు గంజాయిని నలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను. అలాగను చేసిన సకల పాపంలో నివారించును అని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించను. చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగు చేరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు. నేను భేద బ్రాహ్మణులను భిక్షమెత్తుకొని దినము కట్టుకొనిచున్నాను. కుటుంబ పోషణ చేసుకొనిచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపం ముట్టించుకు అగ్గిలేదు. నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైంది. నా ఆవు దొంగల పాలింది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని అవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వామిలారా, అటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే, నేనేమి చేయగలను అని అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండం అలంకరించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయవంచి ఆవును పైను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేశాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా అయిన అది చూసి అధికంగా సంతోషం పొందుకాడు. శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములు అందరికీ విశితంగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వల్లనే మేళా సమర్పించినాడు. మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇండ్ల ఎంతో సుఖ సంతోషములు నిండను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారంలో మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలేను. మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథుడు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానం అయిపోయినారు. మా వ్యాపారంలో పోయిన మా క్రయ విక్రయములు ఎలాగునో జరుగుతాయని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనాలను పిలిపించి కోపంతో ఇట్లా అన్నాడు. త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అట్లు కాని ఎడలు శూలం వేయబడి అని రాజుగారి ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పుఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలు వారంతా దుఃఖించుతున్నారు. దహనం చేయుటకై స్వర్ణ భద్రా నదీ తీరం నందు ఆ శవం ఉంచినారు. త్రినాథులకు దయకలిగినది. రాజకుమారుని బ్రతికించి వేతుమా
మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బావుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో శ్మశానంకు వచ్చారు. రాజును వారి సమూహంను చూచి, మీరందరూ ఈ నదీ తీరములకు ఎందుకు వచ్చినారు? ఏల విచారంగా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఎందుకు పట్టుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలది అని అడుగుగా అంతా త్రిమూర్తుల రూపంలో ఉన్న బ్రాహ్మణునితో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషం చేసినో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాడు లేచి కూర్చుంటాడు. ఆ మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఆ రాజకుమారుడు బ్రతుకుగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృష్టులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజధాని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషము పొందినారు. ఇప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరు ఎలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారు ఈ మనుషులు ఇట్లా అన్నారు. ఓ వర్తకుడవను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఈ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవచ్చు. ఇతనిని మేము తీసుకొని అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగింది. వచ్చి వీనిని బ్రతికించిరి. మేము 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. ఆ రాజకుమారుడు బ్రతికి కూర్చుండు. ఈ విధంగా వారు చెప్పగా షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందరో? చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభుల వారికి 5 మేళాలు ఇస్తాను. ఇట్లా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశం వెళ్ళి అసలు గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడను నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకుని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభుల వారి మేళాలు మర్చెను. అందుకు ప్రభుల వారికి కోపం కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఎత్తుకుండగా ఆకాశంలో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగింది. నీవు 5 మేళాలు సమర్పించినట్లనే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ప్రభుల మహిమను మర్చితిని. ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావాల్సిన సామగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషం పొందిన పరిచారకులు, నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు. ధనమును మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించిన. గంజాయి, ఆకులు, చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసినారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళా చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవణ పోయేవారితో, అన్న మీరెవరు? మీ పేరేమిటి? మీరు ఎక్కడికి వెళుచున్నారు అని. వారు మేళా చూచుటకంటే అది విని గ్రుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేంతో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడ, త్రినాథ స్వామి వారిని భజింపము, నీ కన్నులు బావుగా కనపడు, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు. గ్రుడ్డివాడు ఆ త్రౌలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాడిని చూసి, నీవు గ్రుడ్డివాడువు, నీవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్తున్నాడు, అన్న నేను మేళా చూచుటకు వెళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగున్నా నడవగలను, నీకు కాళ్ళను గనక డేక్కొనైనా వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరము వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించట్లేదు, త్రినాథ స్వామి వారిని భజించినాను గనక కొంచెం కనిపిస్తున్నవి, అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ అని భజించినాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగున్నా నడవగలను, నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందామని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించున్నావని అనగా సొట్టవాడు, అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ మేళాకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు జ్ఞాతమేళ చెల్లించకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు. అతన్ని ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లించకుండా నీవు వెళుతున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైందని చెప్పగా వైష్ణవుడు ఏమి అంటున్నాడు అనగా,
నాయనలారా, అపరాధం క్షమించండి. ఇక్కడ నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను కిరపంగా చెప్పుతున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దేవయుగం నా క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినమా ఒప్పించలేదే మనమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఎలాగని చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినది. గురువు మేళా ఎవరిదైనా అడిగినాడు. అందులో కామసారి అది త్రినాథుల మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువు నాకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలంలో సామాగ్రిని కాలుతో తన్నివేశాడు. తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరాలు ఆక్కుపోయినాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగింది. చీకటికి ఆడడం వల్ల త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లా చెదిరి అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినాడు. వారిని చూచి గురువు మూర్చపోయినాడు. శిష్యుడిని పట్టుకొని లేపు కూర్చుని పెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు, త్రినాథ మేళాన్ని పాడు చేశారు. అందులకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఇలా మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుట గొప్పకనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడును, అదమును, ప్రభుల వారి మహిమ తెలుసుకోలేకపోతే నేను ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లింది. ప్రభుల వారి పూజ కావచ్చింది. ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖం అనుభవించినారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గుడ్డితనము కూడా పోయి ధరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పిన ఇలా నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను. తాంబూలముల 3 భాగంలో చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలను. 3 దీపములు వెలిగించి త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారి పాదములపై పడవలను.